ఒకప్పుడు చిన్న గ్రామంలో ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే చాలా తొందరగా లేచి దూరంగా ఉన్న బావి దగ్గరకు నీళ్లు తీసుకురావడానికి వెళ్లేవాడు. అతను 2 మట్టి కుండలను చెక్క కర్ర 2 చివర్లకి కట్టి ఆ కర్రను తన భుజాల మీద పెట్టుకుని తీసుకువెళ్లేవాడు. ఆ 2 కుండల్లో ఒక కుండ బిగుసుగా పర్ఫెక్ట్గా ఉండేది. మరి ఇంకో కుండలో ఒక చిన్న పగులు ఉండేది. ఆ పగులు కారణంగా ఆ కుండలో ఉన్న నీళ్లు లీక్ అయిపోయేవి. ఆ పర్ఫెక్ట్ కుండ చాలా గర్వంగా ఉండేది. ప్రతిరోజు అది పగిలిన కుండను చూసి నవ్వుతూ, చూడు, నువ్వు పనికిరాని దానివి, ఇంటికి చేరుకోవడానికి ముందే నీళ్లు సగం పోతాయి అని చెప్పేది. పగిలిన కుండ మాత్రం ఏమీ మాట్లాడేది కాదు. అది మౌనంగా ఉండి తన దుఃఖాన్ని దాచుకునేది. రోజులు గడిచే కొద్దీ అది తాను పనికిరాని కుండనని అనుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు అది తన భావాలను ఆపుకోలేక రైతుతో నెమ్మదిగా చెప్పింది. రైతుగారు, నాకు చాలా బాధగా ఉంది. రైతు ప్రేమగా అడిగాడు. ఎందుకురా, ఎందుకు ఏడుస్తున్నావు? కుండ ఆవేదనగా చెప్పింది. నేను పగిలిపోయాను, నీళ్లు సగం లీక్ అవుతాయి, మీ కష్టం వృథా అవుతోంది. అయినా మీరు ఎప్పుడు నన్ను దూషించరు, నాకు చాలా సిగ్గుగా ఉంది, నన్ను క్షమించండి. రైతు చిరునవ్వుతో అన్నాడు, అది నీ బాధ అయితే రేపు నేను నీకు ఒకటి చూపిస్తాను. దాని తరువాత నువ్వు ఎప్పుడు ఇలా అనుకో. మరుసటి రోజు రైతు 2 కుండలతో బావి దగ్గరికి వెళ్ళాడు. ఇంటికి వస్తూ రైతు నెమ్మదిగా అన్నాడు, ఈరోజు రోడ్డు పక్కన బాగా గమనించు. పగిలిన కుండ చూడగా తన వైపు రోడ్డు పక్కన ఎరుపు, పసుపు, గులాబీ రంగుల అందమైన పూలు పూసి ఉన్నాయి. చాలా రోజులకు మొదటిసారి ఆ కుండ మనసుకు ఆనందం కలిగింది. కాని ఇంటికి చేరేసరికి అది మళ్లీ తనలో నీళ్లు సగం తగ్గిపోయినట్టు గమనించింది. అన్ని పూలు చూసినా నేను ఇంకా నీళ్లు పూర్తిగా తీసుకురాలేకపోయాను, మిమ్మల్ని నిరాశపరిచాను అని బాధగా చెప్పింది. రైతు చిరునవ్వుతో కుండను చూసి అన్నాడు, ఆ పూలు ఇంకో కుండ వైపు కనిపించలేదు, గమనించావా? కుండ ఆశ్చర్యంగా అడిగింది. అవును, అవి నా వైపు మాత్రమే ఎందుకున్నాయి? రైతు ప్రేమగా చెప్పాడు. ఎందుకంటే నాకు నీలో పగులు ఉన్నట్టు ఎప్పటినుంచో తెలుసు. అందుకే చాలా నెలల క్రితం మీ వైపున పూల గింజలు నాటాను. ప్రతిరోజు నువ్వు తెలియకుండానే వాటికి నీళ్లు పోసావు. అందుకే ఈరోజు రోడ్డు మొత్తం పూలతో అందంగా ఉంది. పగిలిన కుండకి ఆనందంతో కళ్ళలో నీళ్లు వచ్చాయి. మొదటిసారి అది తనను ప్రత్యేకంగా అనుకుంది. రైతు చిరునవ్వుతో చెప్పాడు, నీకు నీ లోపం వల్ల నువ్వు పనికిరావని అనిపించింది. కాని అదే లోపం ఈ ప్రపంచానికి అందాన్ని ఇచ్చింది. కాబట్టి నువ్వు కూడా నీదైన రీతిలో పర్ఫెక్ట్వే. మిత్రులారా, ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి. కాని ఆ లోపాలు కూడా ఏదో ఒకరోజు మన బలం అవుతాయి. కాబట్టి మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీరు కూడా ప్రత్యేకులే.